హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసై పార్ట్ 18. నవీన్కు రాధకు పెళ్ళయ్యి 4 రోజులయ్యింది. నవీన్ రాధతో నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. నా తల్లిదండ్రులు చచ్చిపోతామంటే చేసుకున్నాను. అందుకని మనిద్దరం విడాకులు తీసుకుని ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుదామని చెప్తాడు. మరి రాధ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది కథలో చూసేద్దాం. అన్నయ్య, ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెడతారా? ఇంట్లో ఏమీ సరుకులు లేవు అని కడుపు మీద చెయ్యి పెట్టుకుని రాధ నీరసంగా అడుగుతుంది. అనిల్కి ఆ మాట వినగానే బాధతో కళ్ళల్లోంచి నీళ్లు తిరిగాయి. ఇప్పుడే తెస్తానురా, ఒక 10 నిమిషాలు అని చెప్పి నవీన్ని కోపంగా చూసి బయటికి వెళ్ళాడు. నవీన్ రాధ వైపు ఒక క్షణం చూసి లోపలికి వెళ్ళిపోయాడు. అనిల్ బయట నుండి భోజనం తెచ్చి రాధ గదిలోకి వెళ్ళి రాధ రారా అని చెయ్యి పట్టుకుని హాల్లోకి తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడతాడు. భోజనాన్ని ప్లేట్లో వేసి రాధ చేతికి ఇస్తాడు. రాధ దృష్టి మొత్తం భోజనం మీదే పెట్టి కంగారుగా తింటూ ఉంది. తినేటప్పుడు తన చేతులు కూడా వణుకుతూ ఉన్నాయి. 2 రోజులుగా తినక బాడీ షేక్ అవుతున్నట్లు ఉంది అని అనిల్ అనుకుంటూ ఉండగా రాధ ఎక్కువగా తినడంతో పొరమారి దగ్గుతుంది. అనిల్ తల మీద చెయ్యి పెట్టి మెల్లగా రాధ అని మంచినీళ్లు తాగిస్తాడు. రాధ తినడం చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది తను ఎంత ఆకలి మీద ఉంది అని. తను తృప్తిగా తిని లేచి చెయ్యి కడుక్కుని వస్తుంది. రాధా, కడుపు నిండిందా అని అనిల్ అడుగుతాడు. హా అన్నయ్య అని కన్నీళ్లతో 2 చేతులు ఎత్తి దండం పెడుతుంది. చాచా, ఏంటి రాధా ఇది? నువ్వు నా చెల్లి లాంటి దానివి. కాదు కాదు, చెల్లివి. మరి అన్నయ్యకి ఇలా పెట్టొచ్చా? రాధ కన్నీళ్లు తుడుచుకుని, అన్నయ్య, నేను మీతో కొంచెం మాట్లాడాలి అనుకుంటున్నాను. ఇప్పుడు కాదురా, రేపు నేను వస్తాను, అప్పుడు మాట్లాడదాం. కానీ అప్పటి వరకు నువ్వు కన్నీళ్లు పెట్టకుండా ఉండు. అలాగే రెస్ట్ తీసుకో, సరేనా? రాధ తల ఊపి సరే అని అంది. ఇంకో విషయం, ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఆకలి వేస్తే తిను, దయచేసి పస్తుండొద్దు, సరేనా? ఇది ఒక అన్నగా చెప్తున్నా. మీ అమ్మ నాన్న ఒక రకంగా నీ బాధ్యత నాకు ఇచ్చారు. వాళ్ళు బాధపడకుండా ఉండాలి అంటే నువ్విక్కడ బాగుండాలి. అర్థమైంది కదా? అలాగే అన్నయ్య, సరే జాగ్రత్త అని చెప్పి అనిల్ ఇంటికి వెళ్ళిపోతాడు. రాధ నవీన్ గదివైపు చూసి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. తెల్లారి ఆఫీస్లో అనిల్ నవీన్ వైపు చూడను కూడా చూడలేదు. నవీన్ వర్క్ చేస్తున్నా అనిల్ మాట్లాడలేదు అనే ఫీలింగ్ ఉండడంతో ఇక ఎలా కాదు అని లేచి నవీన్ అనిల్ క్యాబిన్ దగ్గరికి వెళ్తాడు. ఒరే, నీతో మాట్లాడాలిరా, క్యాంటీన్కి రా. నేను రాను, నువ్వు వెళ్ళొచ్చు అని అంటాడు అనిల్. ప్లీజ్ రా, పిలుస్తున్నాను కదరా, రా అని నవీన్ క్యాంటీన్ వైపు వెళ్తాడు. అనిల్ కూడా లేచి సీరియస్గా వెళ్ళి నవీన్ ఎదురుగా కూర్చుని ఏంటి అని అడుగుతాడు. ఎందుకు సీరియస్గా ఉన్నావు? ఎందుకు సీరియస్గా ఉన్నానో నీకు తెలీదా? తెలిసే కావాలని అడుగుతున్నావా? అనిల్, లేకపోతే ఏంట్రా, నువ్వు మరీ ఇంత ఇదిగా ఉంటావని నేను అనుకోలేదు. పాపం రా రాధ, తను నోరు తెరిచి ఆకలి అనగానే నా ప్రాణం పోయినట్లు అయ్యింది. ఇంత సంపాదిస్తున్నావు, చదువుకున్నావు, కనీసం ఇంట్లో ఒక మనిషి ఉంది, తినడానికి ఉందా లేదా అని ఆలోచన లేదా నీకు? నీ భార్య కాకపోయినా కనీసం ఒక మనిషిగా ట్రీట్ చేయాలని నీకు అనిపించలేదా? అనిల్, ప్లీజ్, నేను నా బాధలో ఉండి అంత ఆలోచించలేదు. అంతేకాని తనకి తిండి పెట్టకుండా చంపేంత మనసు నాకు లేదు. అలా అనుకోకుండా యాక్సిడెంట్లుగా జరిగిపోయింది. నవీన్, నువ్వేమైనా చెప్పు. ఈ విషయంలో నాకు నీ మీద చాలా కోపంగా ఉంది. తన మొహం చూసావా నువ్వు ఎలా ఉంది? ఏడ్చి ఏడ్చి కందిపోయి మొహం వాడిపోయి అసలు కొత్తగా పెళ్ళైన అమ్మాయిలా ఉందా తను? అరే ఏంటి నువ్వు మాట్లాడుతుంది? ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే ఎలా సంతోషంగా చూసుకోమంటావు చెప్పు? ఎంతసేపు ఆ అమ్మాయి వైపేనే ఆలోచిస్తావు, నా వైపు కూడా ఆలోచించవా నువ్వు? ప్రతి అబ్బాయి లాగానే నాకు కూడా కొన్ని డ్రీమ్స్. నేను పెళ్లి చేసుకోవాలి అనుకునే అమ్మాయిలో క్వాలిటీస్ అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇంకా ఏవేవో ఉండాలి అని అనుకున్నాను. నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుని హ్యాపీగా ఉండాలి అనుకున్నాను. కానీ సడన్గా ఒక అమ్మాయిని తెచ్చి ఈ అమ్మాయిని భార్య అంటే ఎలా ఉంటుంది చెప్పు? అర్థం చేసుకోవడానికి ట్రై చేయి అనిల్. ఓ, నువ్వు బాధపడుతున్నావు, నిన్ను అర్థం చేసుకోవాలి అంతే కదా అన్నావు. మరి అమ్మాయి, నీకు పెళ్ళి ఇష్టం లేనప్పుడు ఒక అమ్మాయి లైఫ్తో ఆడుకునే రైట్ కూడా నీకు లేదు. ఎందుకు తాళి కట్టావు? అంటే మీ అమ్మ నాన్న చావకుండా బ్రతికి ఉండాలని వెళ్ళి ఆ అమ్మాయి మెడలో తాళి కడతావా? ఎంత స్వార్థం రా నీది. శబాష్, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవటానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఆ అమ్మాయి ఎలా పెళ్లి చేసుకుంది? నేనేమైనా చెప్పానా తను నాకు నచ్చింది అని?
తప్పు ఆ అమ్మాయి వైపు కూడా ఉందిగా. అస్సలు లేదు నవీన్. ఒక మంచి ఫ్యామిలీలో పుట్టి తల్లి తండ్రుల చాటుగా ముద్దుగా పెరిగిన అమ్మాయి ఎవరైనా సరే వాళ్ళ తల్లి తండ్రులు చెప్పిన అబ్బాయిని కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ రాధ కూడా అంతే. తల్లిదండ్రుల మాటకి కట్టుబడి నిన్ను పెళ్లి చేసుకుంది. అంతేగాని తనకి ఇంకెవరూ దొరకక కాదు. నువ్వేమైనా చెప్పు అనిల్. నాకు ఇష్టం లేకుండా ఎలా రా కాపురం చేసేది? అందుకే రాత్రి ఆలోచించి ఒక డిసిషన్ తీసుకున్నా. ఏంట్రా అది అని అనిల్ డౌట్గా అడుగుతాడు. డైవర్స్. అవునరా, అదే కరెక్ట్ మా ఇద్దరికి. అప్పుడు ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు. ఓ, అప్పుడే డిసిషన్ కూడా తీసుకున్నావా? పైగా రాధ హ్యాపీనెస్ గురించి కూడా ఆలోచిస్తున్నావు. గ్రేట్ రా నువ్వు. షటప్ అనిల్. నాకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. ఓకే, అలాగే కానివ్వు. కానీ విడాకులు రావాలంటే కనీసం 6 నెలలు కలిసి కాపురం చేయాలి. ఆ విషయం తెలుసు కదా నీకు? తెలుసు. మరి నువ్వు 6 నెలలు కూడా రాధతోనే ఉండాలి. ఉంటావా? ఉంటాను. ఉండక చేస్తానా? ఉండి రాధ కడుపు మాడుస్తావా ఏంటి? అనిల్, నాకు అసలు అలాంటి ఆలోచన ఏమీ లేదు. మంచిగా తనతో విడిపోవాలనే ఉంది. సరే అయితే డిసిషన్ తీసుకున్నావు కదా, ప్రొసీడ్ అయిపో. నీకు నా ఐడియా నచ్చిందా? నువ్వు ఫిక్స్ అయ్యాక ఇక నాకు నచ్చడం గురించి ఎందుకు లేరా? నేను వెళ్తున్నా, బయట నాకు పని ఉంది, హాఫ్ డే లీవ్ తీసుకున్నా అని అనిల్ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. నవీన్ కాఫీ ఆర్డర్ చేసి ఆలోచిస్తూ అక్కడే కూర్చుని తాగుతూ ఉంటాడు. అనిల్ హాఫ్ డే లీవ్ తీసుకుని రాధతో మాట్లాడదామని ఇంటికి వెళ్ళాడు. బెల్లు కొట్టి రాధా నేనే అనిల్ అనడంతో రాధ తలుపు తీసింది. రండి అన్నయ్య అని రాధ నిలబడింది. కూర్చోరా, నీ ఇంట్లో నువ్వు ఇలా ఉండకూడదు. పైగా అన్నయ్య దగ్గర గౌరవం ఏంటి చెప్పు? రాధ చిన్న నవ్వి కూర్చుంది. రాధ సైలెంట్గా, అది కూడా చేతులు నలుపుకుంటూ, అన్నయ్య, నేను ఏం మాట్లాడాలి అంటే, నాకు తెలిసి రాధా, వాడికి నిజంగానే ఈ పెళ్ళంటే అస్సలు ఇష్టం లేదు. రాధ కంట్లో నుంచి నీళ్లు వచ్చి చేరాయి. తల దించుకుని మౌనంగా ఉండిపోయింది. రాధా, వాడికి పెళ్ళంటే ఇష్టం లేదు అన్నాను కానీ నువ్వంటే కాదు. రాధ అర్థం కానట్లు చూస్తుంది. వాడికి బాగా చదువుకుని ఉద్యోగం చేస్తూ ఉండే ఈ కాలం అమ్మాయి అంటే ఇష్టం. పైగా సిటీ అమ్మాయి అయ్యి ఉండాలని గట్టిగా అనుకున్నాడు. ఇలా సడన్గా నీతో పెళ్ళి అని అంకుల్ అనగానే ఏం చేయలేక వాళ్ళు చచ్చిపోతామని బెదిరించడంతో తప్పగా నిన్ను పెళ్లి చేసుకున్నాడు. అంతేకాని నువ్వంటే ఇష్టం లేక కాదు. అసలు నీ మీద ఎటువంటి ఒపీనియన్ కూడా నవీన్‌కి లేదు. అసలు పల్లెటూరు అమ్మాయిలంటేనే వాడికి ఇష్టం ఉండదు. ఎందుకన్నయ్య అని రాధ అడుగుతుంది. మరి ఏం ఆన్సర్ చెప్పాడో అనిల్ నెక్స్ట్ భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాధ మరి నవీన్‌ని మార్చుకోగలుగుతుందా లేదా అనేది వచ్చే పార్ట్స్‌లో చూద్దాం. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. డైలీ మన ఛానల్‌లో 2 స్టోరీస్ వస్తుంటాయి. అస్సలు మిస్ అవ్వద్దు.